దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుకుందాం. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. చాలండి, థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చూసిన వాక్యంలో సియోను అనుకుంటూ ఉన్నదట, ఏమని? యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, దేవుడు నన్ను మరిచిపోయాడు. ఈ ఉదయకాలం దేవుని మందిరములోనికి వచ్చిన మనలో అనేకులలో అనేక సందర్భాలలో ఇదే పరిస్థితుల గుండా వెళ్ళి ఉంటాం. ఖచ్చితంగా ఈ మాటలు మన హృదయంలో అనుకొని ఉంటాం. ఖచ్చితంగా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మరచిపోయాడు. చాలామంది, నేను మొన్న లాస్ట్ సండే ఈవినింగ్ మన తెనాలి వారు ఏర్పాటు చేసుకున్న ఆరాధనలో వాక్యం అందించటానికి వెళ్ళినప్పుడు ఒక కుటుంబం అంతా ప్రార్థన అయిపోగానే నా దగ్గరకు వచ్చారు. అయ్యా, ఈరోజు మీ ద్వారా దేవుడు మాతో మాట్లాడినాడండి, చాలా కృంగిపోయి వచ్చామండి. ఏమైందమ్మా? కుటుంబంలో యజమానుడికి 2 స్టంటులు వేశారయ్యా. ఆయన్ని ఇంటికి తీసుకొచ్చేసరికి నేను సిక్కయ్యానయ్యా. నేను రికవర్ అవ్వకముందే అల్లుడు సిక్ అయిపోయాడు, ఆయనకి స్టంట్ వేశారయ్యా. ఆయన్ని ఇంటికి తీసుకొచ్చేసరికి మా కూతురికి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందయ్యా. దెబ్బ మీద దెబ్బ, ఊపిరాడకుండా ఒకరి వెంట ఒకరు 4 పడిపోయామయ్యా. ఇప్పుడు మా మనస్సులను పిండిన ప్రశ్న ఏంటంటే, దేవుడు మాతో ఉన్నారా? దేవుడు ఒకవేళ మమ్ములను విడిచిపెట్టేశాడా? దేవుడు మమ్ములను మరచిపోయాడా? ప్రియులారా, మీరే కాదండి, ఈ రోజున ఇక్కడ నిలువబడి వాక్యం అందిస్తున్న నేను కూడా చాలా ఇలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళిన వాడినే. ఒకానొక సమయంలో నేను కూడా ప్రభు నన్ను విడిచిపెట్టేశాడేమో, ఇక నేను ఈ ప్రాంతంలోనే నా చివరి శ్వాస విడిచిపెట్టవలసి వస్తుందేమో, కనీసం నా డెడ్ బాడీనైనా ఎవరైనా ఒక 24 గంటల్లో అయినా చూడగలరా? దేవుడు కూడా నన్ను మరిచిపోయినట్లున్నాడు. ప్రియులారా, ఇలాంటి మాటలు, ఇలాంటి అనుభవాలు ప్రతి వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి. ప్రియులారా, ఖచ్చితంగా ఇలాంటి వాటిలో గుండా వెళ్ళి తీరవలసినదే. అయితే నేను ప్రభువారి గురించి మీకు తెలియని మాటలు కాదు, తెలిసిన మాటలే నేను మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను. మన దేవుడు అత్యంత కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు, కనికర సంపన్నుడైనటువంటి దేవుడు, ప్రేమించటంలో మితి లేనటువంటి దేవుడు, కరుణ వాత్సల్యములు కలిగినటువంటి దేవుడు, మన పట్ల అనుదినము నూతనమైన వాత్సల్యత కలిగి ఉండేటువంటి దేవుడు. నూతనమైన వాత్సల్యత అనుదినం కలగకపోతే నిన్న చేసిన తప్పులకి మనం ఎగిరిపోవాలి, మరలా మర్చిపోయి రేపు ఉదయం ఫ్రెష్గా కొత్తగా వాత్సల్యత పుట్టుకొస్తుంది ఆయనకి మన మీద. ఆయన శాంతమూర్తి, ఆయన మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చెయ్యని దేవుడు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వనటువంటి దేవుడు. అంతేకాదు, మనకి
ఇదిగో వీళ్ళు చేసిన భయంకర పాపమును బట్టి వీరికి నేను ఈ కీడు అనుమతిస్తున్నాను అని ఆయన అనుకున్న తరువాత కూడా మనం పశ్చాత్తాపడితే, అయ్యో వీరిని నేను ఏ విధముగా శిక్షించగలను అని ఆయన పశ్చాత్తాపడే దేవుడు. ఇలాంటి వారిని నేను శిక్షించలేను, వీరినా నేను శిక్షించాలనుకున్నది అని నినివే పట్టణస్థుల విషయంలో తాను చేయాలనుకున్న కీడి విషయమై పశ్చాత్తాపపడెను. ఎంత మంచి దేవుడు ప్రియులారా! ఈ దేవుడు ఇలాంటి మంచి దేవుడు. ఇంత మంచి దేవుడు గురించి మనం అనుకుంటూ ఉన్నదేంటి? నన్ను విడిచిపెట్టేశారు, నన్ను మరచిపోయారు ప్రభువారు అని మనం అనుకుంటున్నాం. ప్రభువారు ఏమంటున్నారు ప్రియులారా? నేను నిన్ను మరువను. ఏమండి? నేను నిన్ను మరువను. ఆయన మనలను మరచిపోజాలని దేవుడు. ఆయనకి చేతగాంది ఏంటో తెలుసా? నిన్ను నన్ను మరిచిపోవటం ఆయనకి చేత కాదు ప్రియులారా. ఈ భూమి మీద చివరి శ్వాస మనలో ఉన్నంత వరకు ఆయన మనలను చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. మన లాస్ట్ సెకండ్ వరకు కూడా ఆయన మనలను ప్రేమిస్తూనే ఉండే దేవుడు ప్రియులారా. అందుకే ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను మరువను, విడువను. ప్రియులారా, భార్య భర్త ఒకరినొకరు విడిచిపెట్టేసుకోవచ్చు. నాకు ఈరోజే మన క్రైస్తవ ఒక గ్రూప్ ఉంటుంది. అందులో నాకు నిన్నటి దినం రిలీజ్ చేసినటువంటి మన భారతదేశంలో వివాహ వ్యవస్థ గురించిన రిపోర్ట్ ఒకటి నేను చూశాను. మన దేశంలో మహారాష్ట్రలో 18.7% భార్యాభర్తలు అనుకుంటున్నారట, నువ్వు నేను కలిసి ఇక జీవించద్దు, విడాకులే, విడిచిపెట్టేసుకుందాం. మహారాష్ట్ర ప్రథమ స్థానములో ఉన్నదట. అంటే ప్రతి 1000 మందిలో కూడా 187 మంది, ప్రతి 1000 మందిలో 187 మంది ఏమనుకుంటున్నారో తెలుసా? వివాహాలు చేసుకుంటున్న వారిలో విడిచిపెట్టేసుకుందాం, నువ్వు నాకొద్దు, నేను నీకొద్దు. ఎంత భయంకరం ప్రియులారా! కర్ణాటక సెకండ్ ప్లేస్లో ఉంది, 11.7%. అంటే ప్రతి 1000లో 117 మంది వద్దు, నువ్వు నీ దారి నీదే, నా దారి నేనే, విడిచిపెట్టేసుకుందాం, మనం కలిసి ఉండవద్దు. ప్రియులరా, 3వ స్థానం ఉత్తరప్రదేశ్ 8.8. అంటే ప్రతి 1000లో 88 మంది విడిపోతూ ఉన్నారు. ప్రియులరా, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత తమిళనాడు, తర్వాత 6వ స్థానం తెలంగాణ. విడిపోతూ ఉన్నారు, ఒకరినొకరు విడిచిపెట్టుకుంటూ ఉన్నారు. ఎంత భయంకరం ప్రియులారా! తల్లిదండ్రులు బిడ్డల చేత విడిచిపెట్టబడుతూ ఉన్నారు. నేను ఒక సంపన్నవంతురాలైన వృద్ధురాలు గురించి విన్నాను. ఆమెను తీసుకెళ్ళి చాలామంది బిడ్డలు ఉన్నారు, కుమారులు, కుమార్తెలు, మనుమరాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్ను మేము చూడలేము, నిన్ను మేము పట్టించుకోలేము అని తీసుకెళ్ళి ప్రియులారా ఆమెను అనాథాశ్రమములో చేర్చారు. ఆమెకు డైరీ వ్రాసుకునే అలవాటు ఉంది. ఆమె చనిపోవటానికి ముందు తన డైరీలో ఏం రాసిందో తెలుసా? ఈరోజు నన్ను చూడటానికి ఎవ్వరూ రాలేదు, అందరూ నన్ను మరచిపోయారు, అందరూ నన్ను విడిచిపెట్టేశారు. ప్రియులరా, ప్రపంచం ఈ రోజున అత్యంత ఆప్తులు అన్న వారి చేత కూడా విడిచిపెట్టబడుతూ ఉన్నారు. ప్రేమ కోసం, ఆదరణ కోసం ప్రజలు అర్రులు చాచుచూ ఉన్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం ప్రియులారా. మన చేత సహాయము పొందిన వారు కూడా మనలను అనేక సార్లు విడిచిపెట్టేస్తారు, మరచిపోతారు. అయితే ప్రభువారు అంటున్న మాట, నేను నిన్ను మరువను,
చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. మనం ఆయన అరచేతులలో ఉన్నాం ప్రియులారా. నిజమే, అనేక సార్లు అనేక మంది మనలను విడిచిపెట్టేస్తారు, ఇది సత్యం. యోబు గారి జీవితంలో కూడా ఆయన చాలా దుఃఖపడుతూ ఉంటాడు. ఒక 19వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి యోబు గ్రంథంలో ప్రియులారా ఆయన అనుకుంటూ ఉంటాడు, ఏంట్రా బాబు, నా నెలవరులు నా సోదర జనం అందరూ నాకు దూరమైపోయారు. 13వ వచనంలో 14లో నా బంధువులు నా దగ్గరికి రావటం లేదు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయారు, నా ఇంటిలో చేసిన దాసి జనం కూడా నేను ఎవరో అన్యుడు వలె, అంటే కొత్త వ్యక్తిలాగా, నన్నెన్నడూ తెలియని వ్యక్తిలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒక పనివాడిని పలుకరించటానికి బతిమిలాడుకోవాల్సి వస్తూ ఉన్నది. చివరకు నా ఊపిరి నా భార్యకు కూడా అసహ్యమైపోయింది. అంటే ఏంటి, ఆయన ఏమంటున్నాడు, నాకు ఈ క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు అందరూ నన్ను విడిచిపెట్టేశారు. ప్రియులారా, నిజమేనండి, ఇది సత్యం. క్లిష్ట పరిస్థితులలో, నీ కష్ట సమయంలో అందరూ నిన్ను వదిలిపెడతారు. కానీ ఒక్క విషయం మాత్రం మరిచిపోబాకు, ఇనుప గంటముతో వ్రాయబడిన మాటలు, నీ హృదయ పలకల మీద చెక్కబడే మాటలు, నేను నిన్ను మరువను, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను అని చెప్పే ఒక దేవుడున్నాడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నిన్ను వదిలిపెట్టేయచ్చు ప్రియులారా. నీకు సంక్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, నువ్వు తట్టుకోలేని సమస్యలు ఎదురైనప్పుడు, నీ ప్రక్కన అండగా తోడుగా వీళ్ళన్నా నిలవబడితే నేను ఈ సమస్యను ఎదుర్కోగలను అని నువ్వు అనుకున్నప్పుడు ప్రియులారా, అలాంటి సమయములో ఏమండి, నీవు ఎవరి సహాయము పొందలేని వ్యక్తిగా మారవచ్చు. దావీదు కూడా ఒక వచనం తీశాను, 31:12 కీర్తనల్లో అంటాడు, మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని, ఓటి కుండ వంటి వాడనై తిని. అంటే ఏం జరిగింది దావీదు జీవితంలో కూడా, చనిపోయాక కొంతకాలం అయిపోయిన తరువాత ఇక ఒక మనిషిని ఎలాగా మరిచిపోతామో ప్రియులారా, దావీదు పరిస్థితి కూడా ఒక సమయం వచ్చేసరికి అలాగా అయిపోయిందంట ప్రియులారా. ఓటి కుండలాగా అయిపోయాడు. ఆయన జీవితంలో అందరూ మరిచిపోయారు. అలాంటి సమయములో ఈ లోకములో ప్రియులారా అందరూ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వారే. మోషే కూడా చనిపోయినప్పుడు ఇశ్రాయేలీలు అనుకున్నారు, ఇంతకాలం మనల్ని నడిపించిన మోషే చనిపోయాడు, ఇంకా మనం యోర్దానుకి యువతలే ఉన్నాం, యోర్దానికి అవతలకు ఏ విధంగా వెళ్ళగలం, ఇంతవరకు ఆయన నడిపిస్తుంటే మనం నడుచుకుంటున్నాం, ఇప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మంచివాడే, కానీ ఈ లోకయాత్ర ముగించుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మమ్మల్ని ఇప్పుడు ఈ అరణ్యంలో ఒంటరిగా వదిలిపెట్టేశాడు. యెహోషువ కృంగిపోయాడు, ఏంటి నా పరిస్థితి, ఏ విధంగా ఇప్పుడు ఈ ప్రజలు ఎదురు చూస్తున్నారు, నేనేం చెయ్యాలి అంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను, నేను నీతో ఉంటాను. ప్రియులరా, యేసు ప్రభుల వారు మనతో ఉండే దేవుడు, మనల్ని నిలువబెట్టే దేవుడు, తల్లడిల్లిపోతున్న యెహోషువ ప్రాణమును సెదదీర్చిన దేవుడు, నేను నీతో ఉంటాను. ఎప్పటి వరకు ఉంటాడంటే ఈ దేవుడు మనతో ఏమన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉండే దేవుడను. ఇప్పుడు అప్పుడు కాదు, 4 రోజులు ఉండిపోయే వ్యక్తిని కాదు, నీ దగ్గర బెల్లమున్నంత కాలం ఉండే వ్యక్తి కాదాయన. నీ దగ్గర ఏమీ లేకపోయినా, నువ్వు నిస్సహాయంగా, నువ్వు ఒంటరిగా ఒట్టి చేతులతో నువ్వు ఆయన సన్నిధిలోనికి వచ్చిన నిన్ను ఆయన
నీ చివరి శ్వాస వరకు నీతో ఉండే దేవుడు. ప్రియులరా, ఆయన మనలను మరిచిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ ఆయన మనల్ని మరిచిపోయేవాడైతే తన మహిమంతటిని విడిచిపెట్టి ఆయన భూమి మీదకి దిగి వచ్చేవాడు కాదు. నీ నింద, పాపం వలన నింద వస్తుంది. ఆ నింద, మన నింద యావత్తు, మన పాపం యావత్తు ఆయన భుజాల మీద వేసుకొని అవమానపడుతూ, ఉమ్మివేయబడుతూ, కొరడాలతో కొట్టబడుతూ, దూషింపబడుతూ, విసర్జింపబడుతూ, హీనపరచబడుతూ ఇంత బాధ అనుభవించేవాడు కానే కాదు. ఆయన మరిచిపోవటానికి కాదు ఇన్ని దెబ్బలు తిన్నది. ప్రియులరా, ఆయన నిన్ను తన రక్తం కార్చి, ఇన్ని అవమానాలు భరించి సహించి, తన రక్తం కార్చి, తన ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్నది ఎందుకో తెలుసా? నిన్ను విడిచిపెట్టడానికి కాదు, నిన్ను మరిచిపోవటానికి కాదు. ప్రియులరా, ఆయన నిన్ను ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకునే దేవుడు. ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన విడిచిపెట్టాడు. ఎవరిని విడిచిపెట్టాడు? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? దేవుని వాక్యంలో నుండి కొన్ని అంశాలు మనం గమనిద్దాం. మొదటిగా ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనము. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంటే, మొదటి పాయింట్, విధేయులను జ్ఞాపకం చేసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? ఎవరిని మరిచిపోకుండా ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. మీకు తెలుసు, నోవహు కాలములో భూలోకమంతా చెడిపోయి ఉన్నది. ప్రజలు తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఎంత చెడిపోయారంటే వాళ్ళు చేసే దుష్టక్రియలు దేవుడికి గుండె నొప్పి తీసుకొచ్చినాయి అంట. తన హృదయములో నొచ్చుకున్నాడు, అంటే గుండెల్లో పెయిన్ వచ్చింది, నొప్పి వచ్చింది. 6:5 ఆ మాటలు ఉంటాయి ప్రియులారా. కాబట్టి నోవహు కాలములో అన్యాయం విస్తరించింది, అక్రమం ప్రబలిపోయింది. విపరీతమైన నడవడికతో వారి పాపం ఆకాశమును అంటింది ప్రియులారా. ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, నేను జలప్రళయము ద్వారా ఈ లోకాన్ని తుడిచిపెట్టి వేస్తాను అని నిర్ణయం తీసుకున్నాడు. అలాంటి సమయంలో విధేయుడైన, నీతిమంతుడైన నోవహును ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ప్రియులారా. నోవహుతో ఒక మాట చెప్పాడు, నోవహు, నువ్వు ఒక ఓడను తయారు చేయి. అది దేవుడు చెప్పినటువంటి మాట. నువ్వు ఓడను తయారు చేయి. ప్రియులారా, ఇక్కడ చూడండి, నోవహులో విధేయత. ఒకవైపు 120 సంవత్సరాల పాటు ఓడను తయారు చేసుకుంటూ ఉన్నాడు, దేవుడు చెప్పిన మాటకు విధేయుడయ్యాడు. రెండో వైపు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని సువార్తను కూడా ప్రకటన చేస్తున్నాడు. దేవుని తీర్పు రాబోతూ ఉన్నది, దేవునికి విధేయులవ్వండి, ఇప్పటికైనా ఆయనకు లోబడండి, మీ జీవితాలు మార్చుకోండి అని ఏం చేస్తున్నాడు ప్రియులారా? ఆయన ఒకవైపు దేవుని మాటకు విధేయుడై ఓడను తయారు చేసుకుంటూ ఉన్నాడు, రెండో వైపు రాబోతున్న దేవుని ఉగ్రతను, న్యాయ తీర్పును గూర్చి ప్రజలకు ప్రకటన చేస్తూ సువార్త ప్రకటిస్తున్నాడు. ఇలాంటి నోవహుని దేవుడు ఎలా మరచిపోగలడు? ప్రియులారా, ఎన్ని రోజులు వర్షం కురిసిందండి? 40 పగళ్ళు 40 రాత్రులు ప్రియులారా. మామూలు వర్షం కాదు. నోవహు ఓడలో ఎంతకాలం ఉన్నాడో తెలుసా? ఆయన వయస్సులో 600 సంవత్సరం 2వ నెల 10వ తేదీన ఓడ లోపలికి వెళ్ళాడు. ఈయన ఓడలోనికి వెళ్ళిన 7 రోజులకు 17వ తారీఖు 2వ నెల ఆయన వయస్సు 600 సంవత్సరములు జలప్రళయం, భూమి మీద వర్షం కృమ్మరించబడటం ప్రారంభమైంది. 40 రోజులు ప్రచండ వర్షం కురిసింది. ఇక ఆ నీళ్ళన్నీ భూమి మీద ఆవిరైపోయేసరికి ఎప్పుడో తెలుసా?
600 సంవత్సరం 10వ నెలలో ఓడలోకి వెళ్ళాడు. 17వ తారీఖు నాడు వర్షం కురిసింది. 601వ సంవత్సరం 2వ నెల 27వ తారీఖు నాడు ఓడలో దేవుడు మరలా ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులరా, అంటే ఈ 1 సంవత్సరం 17 రోజులు ఆయన ఓడలోనే ఉన్నాడు. ఈ ఓడలో ఉన్నన్ని దినములు దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ జల ప్రళయం భయంకరంగా కొట్టే టైంలో జ్ఞాపకం చేసుకున్నాడు. అంతేకాదు, అందులో నుండి బయటకు తీసుకురావటంలో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే మనం ఇప్పుడే చదువుకున్నాం, దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను అన్నిటినీ జ్ఞాపకము చేసుకొనెను. ఆయన అన్నిటినీ కూడా జ్ఞాపకము చేసుకున్నాడు. ప్రియులారా, కాబట్టి తనకు విధేయులైన వారిని దేవుడు ఎన్నడూ ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయనకు విధేయుడయ్యాడు కాబట్టి ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు? ఆ 8వ అధ్యాయం 17వ వచనంలో చివరి లైన్, అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పాను. చూసారా ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు? అప్పటి వరకు అనుకొని ఉంటారు, అరే సంవత్సరం 17 రోజులు అయిపోయింది, దేవుడు వదిలిపెట్టేశాడేమో, మనమేంటి ఓడలో ఉండిపోయాము, బయట ప్రపంచంలోకి వెళ్ళేది ఎప్పుడు? జైల్లో ఉన్న వాళ్ళు కూడా అలానే అనుకుంటారు. అందుకే మన వాళ్ళు చూడండి, కింద కోర్టులో బెయిల్ వేస్తారు, ఒక 10 రోజులు ఉండేసరికి ఇంకా నన్ను ఎప్పుడు బయటికి తీసుకెళ్తారు, ఇంకా నాకెప్పుడు విడుదల అడుగుతూ ఉంటారు. ఇక్కడ బెయిల్ రాకపోతే జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, వీళ్ళు ఎంత డబ్బైనా పెడతారు. ఎందుకు? ఆ లోపల బంధించబడి ఉండటం వారి వల్ల కాదు. కానీ ఇక్కడ నోవహు సంవత్సరం 17 రోజులు ఓడలోనే ఉన్నాడు. అయ్యో, ఖచ్చితంగా ఏదో ఒక టైంలో వచ్చి ఉంటుంది, ఎరే దేవుడికి ఇంత విధేయత చూపామే, ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకున్నామే, ఓడ తయారు చేయమంటే ఆయన చెప్పిన మ్రానుతో, చితిసారకపు మ్రానుతో ఓడ తయారు చేశామే, 120 సంవత్సరాలు రెక్కలు ముక్కలు చేసుకొని ఇంత పని చేశామే, దేవుడు పని నమ్మకంగా చేశామే, సువార్త ప్రకటించామే, ఇంత నిష్ఠగా ఉన్నామే, అయినా సంవత్సరం 17 రోజులు అయిపోయింది, ఇంకా దేవుడు మనలను జ్ఞాపకము చేసుకోలేదు అనుకొనే ఉంటారు. ఖచ్చితంగా మనస్సులో కొట్టబడే ఉంటారు. కానీ ఒకరోజు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని ఏమంటున్నాడు? ప్రియులరా, మీరు బహుగా విస్తరించండి, భూమి మీద ఫలించండి, అభివృద్ధి పొందండి. దేవుడు నిన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడో తెలుసా? నిన్ను విస్తరింప చేయటానికి. నువ్వు విధేయుడవుగా బ్రతికితే నిన్ను మరిచిపోకుండా ఖచ్చితంగా నిన్ను విస్తరింప చేస్తాడు, నిన్ను అభివృద్ధి చెందిస్తాడు, నిన్ను ఫలించేటట్లుగా చేస్తాడు. ఆయన ఖచ్చితముగా ప్రియులరా జ్ఞాపకము చేసుకునే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. కాబట్టి ఉదయకాలం ఇంకా ఎవరైతే దేవునికి లోబడకుండా ఉన్నారో, ప్రియ యవ్వనుడా, ఓ తల్లి, ఓ సంఘమా, ఓ సహోదరుడా, నీ పాపమును విడిచిపెట్టకుండా, నీ లోకం మీద ఉన్న భ్రమలను విడిచిపెట్టకుండా, అల్పకాల పాప భోగములనే సుఖ సౌఖ్యాలు విడిచిపెట్టకుండా, ప్రియులరా ఈ లోకపు తళుకు బెళుకులను చూసి మోసపోతూ, ఎవరైతే ఈ లోక మహిమలను చూసి మారు మనస్సు పొందకుండా, ఇదే బాగుందే, ఈ లోకం బాగుందే, ఈ లోకంలో నా ఇచ్ఛలు నా ఇష్టం వచ్చినట్లు తీర్చుకోగలుగుతున్నానే అనుకుంటూ అల్పకాల పాప భోగ సుఖాలలో రక్షణను పక్కన పెట్టి మారు మనసు పొందకుండా బ్రతుకుతున్న వారలారా,
ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు విధేయత చూపితే, నీ పాపం విషయమై పశ్చాత్తాపడి కన్నీటితో ఆయన పాదములను కడిగి నువ్వు విధేయుడవైతే, ఆయన కరుణ కొరకు మొర్ర పెడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను మరిచిపోయే దేవుడు కాదు. ఒకరోజు రాబోతున్నాడు ఆ మధ్యాకాశములో ఆయన నిలువబడి ఆ బూర ఊదినప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు మారు మనసు పొందితే, నువ్వు రక్షణ పొందితే, ఈరోజు దేవుని మాటకు నువ్వు విధేయత చూపితే, నువ్వు బాప్తిస్మ అనుభవములోనికి వస్తే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియులారా. ఇవి చెయ్యకుండా దేవుడు నన్ను మరిచిపోయాడని మాట్లాడద్దు. దేవుడు నన్ను ఎడబాసాడు అని మాట్లాడవద్దు. దేవుడు ఎడబాసే దేవుడు కాదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, మన ప్రతి పాపమును క్షమించి మనలను పవిత్రులనుగా చేసి ఆయన రాజ్యానికి వారసులుగా చేసే దేవుడు. ఈ ఉదయకాలం విధేయత చూపుతావా? ఆయన మాటకు నువ్వు లోబడతావా? అబ్రహామా, నువ్వు నాకు విధేయత చూపుతావా? ఇదిగో నీ స్వంత దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళతావా? విధేయుడయ్యాడు, లోబడినాడు. ఒక సమయం వచ్చింది, దేవుడు అంటున్నాడు నువ్వు లోతుని విడిచిపెట్టాలి. విడిచిపెడతాను ప్రభువా. ఒక సమయం వచ్చింది, దేవుడు అంటున్నాడు నీ దాసి అయిన హాగర్ను విడిచిపెట్టాలి. విడిచిపెడతావా? విడిచిపెడతాను ప్రభువా. నీకు పుట్టాడే జ్యేష్ఠుడు, ఇంటిలో దాసి కడుపున ఇష్మాయేలు, విడిచిపెట్టాలి. విడిచిపెడతావా? ప్రభువా, అసలే బిడ్డలు లేరయ్యా, ఎలాగోలా ఒక బిడ్డ పుట్టాడయ్యా, ఇష్మాయేలును వదిలిపెట్టమంటున్నావు. సరేనయ్యా, విడిచిపెట్టేస్తానయ్యా. సరే, వాళ్ళని పంపించి వేశాడు. ఇప్పుడు ఏకైక కుమారుడుగా, వాగ్దాన పుత్రుడుగా పుట్టిన ఇస్సాకుని నా బలిపీఠం మీద నువ్వు ఆ బిడ్డను వధించు, నాకు ఇస్తావా? విధేయత చూపుతావా? ప్రియులరా, విధేయత చూపాడు. ఎంత విధేయత చూపాడు! ఏమండి, వృద్ధాప్యంలో పుట్టినటువంటి వాగ్దాన పుత్రుణ్ణి కూడా బలిపీఠం మీద పెట్టాడు. అంటే దాని అర్థం ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితులలో అబ్రహాము విధేయత చూపాడు. అన్ని పరిస్థితులలో విధేయత చూపాడు. నీకు దీవెన వచ్చినప్పుడు విధేయత చూపటం, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక పరీక్ష వచ్చినప్పుడు దేవునికి లోబడకుండా బ్రతకటం, ఇది న్యాయమేనా అని నీ దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ప్రియులారా, అబ్రహాము ప్రతి పరిస్థితిలో దేవునికి లోబడ్డాడు. ప్రతి పరిస్థితిలో దేవునికి విధేయుడయ్యాడు. నువ్వు కూడా అన్ని పరిస్థితులలో దేవునికి విధేయుడుగా మారటం నేర్చుకోవాలి ప్రియులరా. ఏలియా రాజుల దగ్గర నివాసం ఉండేవాడు. రాజభవనములో రాజుని హెచ్చరించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు. దేవుడు అన్నాడు, ఒకరోజు రాజభవనంలో భోజనం చేయటం కాదు, నువ్వు కెరీతు వాగు దగ్గరకు వెళ్ళు, కాకోలములు నీకు ఆహారం తీసుకొస్తాయి. అయ్యా, వాటి నోటిలోవి నేనెక్కడ తినేదయ్యా అనలేదు, విధేయుడయ్యాడు. అయ్యా, సారెపతు ఊరిలోనికి వెళ్ళు, అయ్యా అసలే ఆమె విధవరాలయ్యా, ఆమె దగ్గర ఉన్నదే కొంచెం పిండి కొంచెం నూనె అయ్యా, నువ్వు నన్ను ఆమె దగ్గరికి పంపిస్తే నేను ఎలాగా పోయి మొదటప్పం నాకు చేసుకురా అని నేనెక్కడ చెప్పగలనయ్యా అన్నాడా? అనలేదు ప్రియులరా. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళంటే అక్కడికి వెళ్ళాడు. సారెపతు విధవరాలి దగ్గరికి వెళ్ళంటే అక్కడికి వెళ్ళాడు. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించాడు. ప్రియ సంఘమా, నువ్వు దేవుని మాటకు విధేయత చూపితే,
దేవుడు ఆయన మాటకు విధేయత చూపేవారిని, ఆయన స్వరమునకు చెవియొగ్గేవారిని ఆయన ఖచ్చితంగా మరువడు, విడువడు, ఎడబాయడు. ఈ ఉదయకాలం నువ్వు దేవుని వాక్యమునకు విధేయత చూపాలి. అయ్యా నేను పశ్చాత్తాపడతానయ్యా, నువ్వు వదిలిపెట్టమున్న ప్రతి లోకాన్ని విడిచిపెడతాను ప్రభువా. ప్రియులరా, దేవుడు మందిరంలోనికి వస్తా ఇంకా లోకాన్ని హత్తుకొని బ్రతికే వాళ్ళంగా ఉండకూడదు ప్రియులరా. ఒక వరలో 2 కత్తులు ఎమడో దేవుడు ఎన్ని ఉదాహరణలు చెప్పాడు. మీరు దేవునికి సిరికి రెండిటికి దాసులుగా ఉండలేరు. అదే ఇదా ఏదో ఒకటే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏదో ఒక్కదానికే ప్రియులరా దేవుడి ఉదయకాలం మనల్ని అడుగుతున్నాడు. నువ్వు నాకు విధేయత చూపు. లోకం వద్దు, లోక భోగాలు వద్దు, లోక పాపం వద్దు, వాటి మీద భ్రమలు తీసివేసుకో. నువ్వు విధేయత చూపు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటా. రెండవదిగా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము. ఇక్కడ యెహోషాపాతు రాజు ప్రియులరా 3 దిక్కుల నుంచి మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు ముప్పేట దాడి మొదలయ్యింది. ముప్పేట దాడి. ఈ దాడి మొదలైనప్పుడు శత్రువులు విస్తారంగా చుట్టుముట్టినప్పుడు ఏం చేశాడు ప్రియులరా? చూడండి 20:12 2వ దినవృత్తాంతములు 20:12. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యోధా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడి. చూసారా ఇక్కడ ఏం చేస్తున్నాడు? రెండవది దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంటే ప్రార్థించే వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రార్థన చేసేవారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు. వీళ్ళందరూ దేవుడి సన్నిధిలో నిలువబడి, అయ్యా ఈ మహా గొప్ప సైన్యంతో యుద్ధం చేయటానికి మాకు శక్తి చాలటం లేదయ్యా. ఎంతమంది? మొదటి వచనంలో మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు 3 వచ్చారంట. 3 ప్రియులరా, వీళ్ళు ఎవరికి సాదృశ్యమో చెప్పనా? నేత్రాశ, జీవపు డమ్మం. ఈ 3 ముప్పేట దాడి మనలో చాలా మందికి కూడా దేవునికి లోబడాలని ఉంటుంది. రాజుగారు, దేవునికి లోబడాలి అని ఉంటుంది. కానీ ప్రియులారా, మనం లోబడలేం. ఎందుకు లోబడలేము? ఇష్టం లేక కాదు, మన శక్తి చాలక. చాలాసార్లు కొంతమంది నిజాయితీతో చెప్తా ఉంటారు. ఏమని? రేపటి నుంచి తాగనమ్మా, భార్య మీద ఒట్టేస్తాడు, బిడ్డల మీద ఒట్టేస్తాడు. కానీ మరలా పోతాడు, తాగుపోతాడు. సాయంత్రం అయ్యే కొలది వాడు పిలుస్తాడు, ఆ ఫ్రెండే ఉంటాడు, వాడు పిలుస్తాడు, వీడు ఆగడు. ప్రియులారా, చాలాసార్లు అనుకుంటారు, వాళ్ళ చేత వీళ్ళ చేత నేను ఎందుకు ఇలాగా పిలిపించుకోవాలి? ఒక త్రాగుబోతుగా, ఒక జూదగాడిగా, ఒక వ్యభిచారిగా అందరూ అసహించుకుంటున్నారు నన్ను, నేను ఎందుకు ఈ రోత బ్రతకాలి? ఇక మీదట నేను నీతిగా బ్రతకాలి, నిష్ఠగా బ్రతకాలి అనుకుంటాడు. కానీ ప్రియులారా, ఆ వ్యక్తికి విడుదల దొరకదు. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన చేయడు. మనం ఏమని ప్రార్థన చేయాలి? అయ్యా మా దేవా, మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలటంలా, నా వల్ల కావటం లేదు. ఈ శోధన ఎదుర్కోవటం, ఈ పాపమును జయించటం, ఈ బలమైన శత్రువుని జయించటానికి నాకు శక్తి చాలటం లేదు నాయన అని నువ్వేం చేయాలి అంటే దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేయాలి. నువ్వే నాకు దిక్కయ్యా, బలమైన సైన్యం, విస్తారమైన సైన్యం అన్ని దిక్కులా చుట్టుముట్టేసింది ప్రభువా, ఈ టైంలో నువ్వు తప్ప మాకు దిక్కు లేదు. ఎంత చక్కని ప్రార్థన! కుటుంబాలతో కూడా కలిసి ప్రార్థన చేస్తే ఇంకా ఎంత చేయమో. అందుకే 13వ వచనం కూడా చదివించాను. శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని
మనమేమనుకుంటాం, పిల్లలే వాళ్ళకేం తెలుసు, వాళ్ళని ఆడుకొనియండి, మనం ప్రార్థన చేద్దాంలే అనుకుంటాం మనం. లేదు, అది భయంకరమైన తప్పు ప్రియులారా. అసలు చిన్న బిడ్డల ప్రార్థనే దేవుడు వింటాడు. నీ ప్రార్థనలో చాలా దోషాలు ఉంటాయి, నీ హృదయంలో చాలా అన్యాయం, కపటం ఉంటుంది. వాళ్ళ హృదయాలు, చిన్నపిల్లల హృదయాలు నిర్మలంగా ఉంటాయి. వాళ్ళంటే దేవునికి బహు ఇష్టం ప్రియులారా. అందుకని ఏం చేయాలో తెలుసా? కుటుంబాలలో మేలు జరగాలంటే ఖచ్చితంగా పిల్లలను కూర్చోబెట్టాలి. శిశువులతో, గుర్తుపెట్టుకోండి, పిల్లలు మళ్ళీ వేరుగా మాట్లాడాడు, శిశువులతో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారంట యోధావారంతా. కాబట్టి కుటుంబాలలో ఇలాంటి ప్రార్థనలు ఉండాలి. భార్యాభర్తలు కలిసి చేయాలి. నీది నువ్వు చేసుకో, నాది నేను చేసుకుంటా, ఎడ్డం తెడ్డం అనే బ్యాచ్ ఉండకూడదు. మాట్లాడితే నీది నువ్వు, నాది నేను. ఏంటది? భార్యాభర్తలు బైబిల్ ఏక శరీరం అని చెప్తా ఉంది. ఇద్దరు ఏక మనస్సుతో కలిసి ప్రార్థన చెయ్యాలి, తగ్గించుకొని ప్రార్థన చెయ్యాలి. ప్రియులరా, ప్రార్థనకు వచ్చే ఒక కుటుంబం కలిసి ప్రార్థన చేద్దామంటే ఏకీభవించని వారుగా ఉంటే నువ్వే పెద్ద అడ్డుబండవి దేవుడు జ్ఞాపకం చేసుకోవటానికి. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఖచ్చితంగా కలిసి ప్రార్థన చేయాలి. బిడ్డలతో కూడా కలిసి ప్రార్థన చేయాలి. ఏం జరిగింది? ఎప్పుడైతే వీరందరూ కలిసి ప్రార్థన చేశారో దేవుడు ఏం చేశాడు? వారి 22వ వచనం, అదే అధ్యాయం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైపోయారు. ప్రియులరా, దేవుడు ఎవరిని ప్రార్థన చేసినప్పుడు దేవుడు జరిగించవలసిన కార్యం దేవుడు జరిగిస్తాడు. నీ వల్ల కాదు, కానీ దేవుడు జరిగించగలడు. ఖచ్చితంగా మనకి అసాధ్యమైనవి దేవునికి సాధ్యము అన్న విషయం మరిచిపోకూడదు ప్రియులారా. ఎంత జయమంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడంటే వాళ్ళు హతమైపోవటమే కాదు. 25వ వచనం కూడా చదవండి. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. ఏమండి, శత్రువులు వదిలిపెట్టి వెళ్ళిన ధనాన్ని, ప్రశస్తమైన నగలను ఈ సైన్యమంతా కలిసి పోగేసుకోవటానికి ఎన్ని రోజులు పట్టిందంట? అట్లా జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. ఆ నగలు, ఆ ధనము అవన్నీ పోగేసుకోవటానికి 3 రోజులు పట్టిందంట. మనమన్నా లేకపోతే ఆ రోజుల్లో ప్రియులారా, ఎంతమంది అనుకున్నారు ఆ రోజుల్లో నేను కూడా ఉంటే బాగుండేదని. కానీ ఈ రోజుల్లో, ఆ రోజుల్లో ఉన్న దేవుడు ఈ రోజుల్లో కూడా ఉన్నాడు. నీకెంత ఇవ్వాలో అంత ఇవ్వగలడు, ఏదైనా ఇవ్వగలడు. కానీ ప్రియులరా, మనం ప్రార్థన చేయాలి కదా, ఆయన దగ్గర కనిపెట్టాలి కదా, ఆ ఓర్పు సహనం నీ దగ్గర ఉండాలి కదా. నువ్వేమో అరగంట దాటితే తేళ్ళు చర్యలు బాగుతాయి కదా నీ ఒంటి మీద, ఇక నువ్వు ప్రార్థనలో ఉండలేవే. అరగంట ప్రార్థన చేస్తే ఆకాశ భూదిగంతాల వరకు నీ ప్రార్థన వెళ్ళిపోయినట్లుగా ఇక నువ్వు ఎవరిని లెక్క చేయవే. ఇంకా ఎలాగ జవాబు దొరుకుతుంది? ఎలాగ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు? ప్రియులారా, ఆయన జవాబు ఇచ్చే వరకు ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రార్థన చేసేవారిని జ్ఞాపకం చేసుకుంటాడు. హిజ్కియా రాజు తన మీదకి అష్షూరు రాజు అయిన సన్హెరీబు వచ్చి ఒక లెటర్ రాసి పంపించాడు. నా చేతిలో నుండి మిమ్మలను రక్షింపగలిగిన ఏ దేవుడున్నాడు అని ఒక లిస్టు చదువుతాడు. ప్రియులారా, నాకు ఇవన్నీ చదువుతూ ఉంటే బైబిల్లో చాలా నవ్వు వస్తూ ఉంటుంది. ఒరి ఎంత అమాయకుడు. ఏమంటాడో తెలుసా? హమాతు దేవతలు ఏమైపోయినాయి? యెషయా 36:19 అర్ఫాదు దేవతలు ఏమైనాయి? సెపర్వయీము దేవతలు ఏమైనాయి? షోమ్రోను దేవతలు ఏమైనాయి? ఎవరైనా నా చేతిలో నుండి
కాపాడగలిగారా? ఈ హిజ్కియా ఏదో యెహోవా దేవుడు అంటున్నాడు, నా చేతిలో నుండి ఎవరు విడిపిస్తారని ఇష్టం వచ్చినట్టుగా భయపెడుతూ లెటర్ రాసి హిజ్కియా రాజుకు పంపించాడు. హిజ్కియా రాజు ఏం చేశాడో చూడండి, అది మనకి ఇంపార్టెంట్. 37:14 యెషయా 37:14. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. చాలమ్మా, ఇక్కడ ఏం చేశాడు హిజ్కియా? దేవుడు మందిరములోనికి ఆ లెటర్ని తీసుకెళ్ళి దేవుని మందిరములో పెట్టి దేవుని సన్నిధిలో దానిని విప్పి పరిచి ప్రార్థన చేశాడు. అయ్యా, ఆ సన్హరేబు వేస్తున్న రంకెలు చూడు ప్రభువా, ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నాడు. జీవము కలిగిన దేవుడువైన నిన్ను కూడా దూషిస్తున్నాడు ప్రభువా అని ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసిన వారిని మరిచిపోయే దేవుడు కాదు, జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఏం జరిగిందో తెలుసా? 36వ వచనము. యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఏమండి, ఒక్క దూతనంట దేవుడు అన్నాడంట, ఈ హిజ్కియా ప్రార్థనను విని జ్ఞాపకం చేసుకొని వెళ్ళిరా ఒక్కసారి అష్షూరు సైన్యంలోనికని ఒక్క దూతను పంపించాడంట. ఒక్క దూత వెళితే ఎంతమందిని పడగొట్టేశాడు? 1,85,000 మందిని. ప్రియులరా, నువ్వు ప్రార్థన చేస్తే దాని అర్థం ఏంటో తెలుసా? నీ సమస్యలు 1,85,000 సమస్యలైనా దేవుడు ఏం చేస్తాడు? వాటిని పడగొట్టి వేస్తాడు. అది దాని మర్మం. నువ్వు ప్రార్థన చేయి, నీ సమస్యలు 1,85,000 రాసుకో, నువ్వు రాసుకో, వాటిని పెట్టు. ప్రభువు వారి నేడ చేస్తాడులే. మనం అనుకుంటాం కొన్ని చేద్దాంలే, ముఖ్యమైనవి చేద్దాంలే, అన్నీ అడిగితే ఆయన లేదు లేదు లేదు, 1,85,000 మందిని ఒక్క దూతకు ఆజ్ఞాపిస్తేనే ఇన్ని సమస్యలు పరిష్కరించిన వాడు. పరలోకంలో చాలా మంది ఉన్నారు దేవుని దగ్గర. నీ సమస్యలు పరిష్కరించటానికి ఎంతమంది దూతలనైనా నీకు సహాయంగా పంపించగలిగిన దేవుడు. 1,85,000 కంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయా? నో, డోంట్ వరీ, బాధపడబాకు. ఇంకా ఎక్కువ ఉన్నా పర్వాలా, ఆయన దగ్గర చాలా మంది దూతలు ఉన్నారు. నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడు. ఖచ్చితంగా చెప్తున్నాను ప్రియులారా, సన్హరేబు విషయంలో జ్ఞాపకం చేసుకున్నాడు. అతని ప్రగల్భాలు తుత్తునియలు చేశాడు. ప్రియులారా, ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. ప్రార్థన చేసిన వారిని మీకు నేను ఎంతసేపు అయినా ఎంతమందినైనా నేను జ్ఞాపకం చేయగలను. అబ్రహాము చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని సొదొమ గొమొర్రాల మీద నేను అగ్నిగంధకాలు కురిపించబోతున్నానంటే, అయ్యా 50 మంది ఉంటే వదిలిపెట్టు, 45, 40, 30, 20, 10 మంది. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఏం రాయబడింది? అబ్రహాము చేసిన ప్రార్థనను జ్ఞాపకము చేసుకొని లోతు కుటుంబాన్ని అంట తప్పించాడంట, నశించిపోకుండా. 19:29 ఆ మాట వ్రాయబడింది ఆది కాండంలో. అంటే ఆయన ప్రార్థన జ్ఞాపకం చేసుకునే దేవుడు. నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తావో వారి ప్రార్థన కూడా జ్ఞాపకము చేసుకునే దేవుడు. ప్రియులరా, ఎలాంటి వారైనా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. యెఫ్తా అని బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? బైబిల్లో ఉన్నది వేశ్య కుమారుడు. ఖచ్చితంగా ఉంటుంది బైబిల్లో, ఉన్నది ఉన్నట్లు ఉంటుంది. ఏమాత్రం విలువ లేనివాడు. 11:1 న్యాయాధిపతుల్లో ఆయన గురించి చక్కగా వ్రాయబడింది. కానీ ప్రియులారా, కానీ శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళే సమయంలో ఆయన్ను వచ్చి బ్రతిమిలాడారు. అయ్యా, ఇదిగో శత్రువులు అమ్మోనీయులు వచ్చి మమ్ములను ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు యెఫ్తా ఆయన చేసిన ఒక అద్భుతమైన పని. 11:11 యెఫ్తా ఏం చేశాడంటే, కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిని గాను అధిపతిని గాను అతను నియమించుకొనిరి.
అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించింది. అంటే యెఫ్తా ఏం చేశాడు? మిస్పాకు వెళ్ళి దేవుని సన్నిధిలో తన సంగతి అంతా వినిపించాడు. అంటే తన హృదయం అంతా దేవుని సన్నిధిలో కృమ్మరించాడు, ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అమ్మోనీయుల చేతిలో నుండి గొప్ప విడుదల ఇచ్చేశాడు దేవుడు. ప్రియులారా, ఏమండి, 2 సంఘటనలు జరిగినాయి. హృదయాన్ని కృమ్మరించినప్పుడు 11:29లో దేవుని ఆత్మ యెఫ్తా మీదకి రాగా, ప్రార్థన చేసే నీ మీదకి ఆయన ఆత్మ వస్తుంది. ఆయన నిన్ను మరిచిపోయే దేవుడు కాదు, తన ఆత్మతో నిన్ను నింపే దేవుడు. 32వ వచనములో అమ్మోనీయుల మీద దేవుడు విజయం ఇచ్చేశాడు. ప్రియులారా, ప్రార్థన చేసేవారికి దేవుడు జ్ఞాపకం చేసుకొని ఖచ్చితంగా నిన్ను మరిచిపోయే దేవుడు కాదు. ఇప్పుడు చెప్పాను మీకు, యెహోషాపాతుని జ్ఞాపకం చేసుకున్నాడు, హిజ్కియాను జ్ఞాపకం చేసుకున్నాడు, అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు, యెఫ్తాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంతమందిని? హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా, నాకు ఒక బిడ్డని అయ్యా, ఆ బిడ్డను మరలా నీకు ఇస్తా, జ్ఞాపకం చేసుకున్నాడు. అంతేకాదు, ఎలాగా? ఇంకా 3 కుమారుల్ని ఇచ్చాడు, 2 కుమార్తెలను, మొత్తం ఎంతమందిని? ఇంకా 5గురిని ఇచ్చాడు. సమూయేలునే కాకుండా ప్రియులారా, ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు? ప్రార్థన చేసిన హన్నాని ఒక బిడ్డని అయ్యా అంటే 1+5 అన్నాడు. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు! ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు? సంసోను తప్పు చేశాడు, తిరగలిసిరేవాడయ్యాడు, గుడ్లు పీకేశారు, భయంకరమైన దుస్థితిలో ఉన్నాడు. ఆ టైంలో అద్భుతమైన ప్రార్థన చేశాడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనంలో ఆయన చేసిన ప్రార్థన. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొను. ఈ దీనమైన ప్రార్థన అలవాటు చేసుకోవాలి మనం కూడా. దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ఏమండి, ఎప్పుడైతే ఈ విరిగి నలిగిన మనస్సుతో, ఈ దీనత్వంతో, ఈ తగ్గింపుతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థన చేశాడు. ప్రియులరా, దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా? ఫిలిస్తీన్లందరినీ నిర్మూలన చేయకపోవటం అసలు అది గొప్ప విషయం కాదు. ఎలా జ్ఞాపకం చేసుకున్నాడంటే 11:32 అని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు? చెప్పాలమ్మా. 11:32 అని జ్ఞాపకం చేసుకున్నాడు. అర్థమైందా? నువ్వు విశ్వాస వీరుడవయ్యా. ఏమన్నాడు? నువ్వు విశ్వాస వీరుడవయ్యా. హెబ్రీ పత్రిక మర్చిపోయారా? హెబ్రీ పత్రికలో ఎక్కడ పేరు రాయించాడు? విశ్వాస వీరుల పట్టికలో దేవుడి పేరు రాయించాడు. అది గ్రేట్, అది గొప్పతనం, అది దేవుడు జ్ఞాపకం చేసుకునే మెట్టు. ఆ విధంగా ఉంటుంది ప్రియులారా. ఆయన కేవలం వాళ్ళను దండించటానికి, నన్ను ఎగతాళి చేసేవారిని శిక్షించటానికి ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యయ్యా అని ఆయన ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆయన్ని ఎంత ఉన్నతమైన మెట్టులో జ్ఞాపకం చేసుకున్నాడంటే, నువ్వు విశ్వాస వీరుడివి. ఎలాంటి జ్ఞాపకం ప్రియులారా! దేవుడు ప్రార్థన చేసేవారిని అలా జ్ఞాపకం చేసుకుంటాడు ప్రియులారా. ఖచ్చితంగా శంకరేమని ప్రార్థన చేశాడు చెప్పండి ఒక్కసారి? దేవా, పాపినైన నన్ను జ్ఞాపకం చేసుకొని నీ పాపాలు క్షమించాను అంటే సరిపోద్ది కదా. నువ్వు నీతిమంతుడవు. ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు? నీతిమంతుడు అని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రియులారా. ఏమి దేవుడు ప్రియులారా, ఎంత మంచి దేవుడు ప్రియులారా. వీళ్ళు అడిగింది ఏంటి? ఆయన ఇచ్చిన మెట్టు ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగలిగిన దేవుడు మన దేవుడు ప్రియులారా. కాబట్టి ప్రార్థన చేసిన వారిని జ్ఞాపకము చేసుకునే దేవుడు. మూడవదిగా ప్రియులారా, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంటే 40వ కీర్తన 17వ వచనము. 40:17.
శ్రమల పాలై దీనుడనైతిని, నేను శ్రమల పాలై దీనుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంట? శ్రమల పాలైన వారిని జ్ఞాపకం చేసుకుంటాడంట. ఏమండి, నాకే ఎందుకు ఇన్ని శ్రమలు అనుకున్నావు కదా చాలాసార్లు. ప్రియులరా, నీకు శ్రమలు వస్తే నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు తెలుసా. శ్రమలు రాకుండా కాపాడాడు దేవుడు. ఎప్పుడు శ్రమలలో నిన్ను కాపాడతాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండం అనే శ్రమలోనికి వెళ్లకుండా తప్పించరా. అక్కడకు వెళ్ళిన తరువాత వారి ప్రక్కనే నిలవబడి శ్రమలో వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులారా, దానియేలుని సింహపు గుహలో త్రోయబడకుండా దేవుడు శ్రమలో నుండి తప్పించలా. శ్రమ ఎదుర్కోవాలి. సింహపు బోనులో తోయబడటం అంటేనే అసలు ముందు గుండె ఆగిపోద్ది. సింహం అట్లా అని తోకంగానే ముందు మనల్ని పాము కూడా కరవవసరం లేదంట. పాము అసలు దానిలో విషం లేకపోయినా కూడా, ప్రియులరా, నన్ను పాము గరిసిందనే పిరికితనం వస్తేనే మనిషి చచ్చిపోతాడు, గుండె ఆగిపోద్ది. అందులో ఉన్న విషం తొందరగా ప్రాణం తీయదు, పాము కరిచింది తొందరగా ప్రాణం తీయదు. మనలోనికి వచ్చిన భయము, పిరికితనం ప్రాణం తీస్తుంది. వీళ్ళకి చూడండి ఎలాంటి శ్రమ, అగ్నిగుండంలో తోయబడే శ్రమ. శ్రమ రాకుండా దేవుడు తప్పియడు. గుర్తుపెట్టుకోండి క్రైస్తవ సమాజమా, నాకే ఎందుకు వచ్చింది అయ్యా ఈ శ్రమ? నేను ఇంత దేవుడికి నమ్మకంగా ఉంటున్నాను కదా, ఇంత యథార్థంగా ఉంటున్నాను కదా, దేవుడి మందిరంలో నేను చాలా నిష్ఠగా బ్రతుకుతున్నాను కదా అనుకోబాకు. కష్టాలు నీకే వచ్చేది. దేవుని బిడ్డవి. నువ్వు పరీక్షలు ఎక్కువ రాయకపోతే ప్యూను అయిపోతావు, నీకు పెద్ద ఉద్యోగం రాదు. నువ్వు పరీక్షలు ఎక్కువ రాస్తే ఆఫీసర్ అవుతావు, పరలోకంలో ప్రమోషన్ ఉంటుంది, గొప్ప వ్యక్తి అవుతావు. ఆర్థికంగా నలిగిపోతున్నాను, అనారోగ్యాలు కృంగదీస్తున్నాయి, బిడ్డల జీవితాల్లో సెటిల్ అవటం లేదు, అన్ని సమస్యలు నన్నే చుట్టుముడుతున్నాయి, ఎందులో ముందుకెళ్ళినా వెనక్కి కొడుతుంది. కృంగిపోయావా? నీతో దేవుడున్నాడు. అగ్నిగుండంలో తోయనంత వరకు షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు దేవుడు చాలా దూరంగా ఉండిపోయాడు. ఎప్పుడైతే శ్రమలో అగ్నిగుండంలో తోయబడ్డారో ఆయన పక్కనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? పక్కనే ఉన్నాడు. అగ్ని వాసన తగలటల్లా పరిమళ సువాసన వస్తుంది అగ్నిగుండంలో. ఏందిరా బాబు షడ్రక్ మేషక్ అబేద్నెగో చూస్తుంటే ప్రక్కన ఆయనుండి, కుమారుడా ఏమన్నా సెగ తగిలిందా? ఏందయ్యా ఎంత చల్లగుంటే సెగ తగిలిందా అంటావు? ఏమీ లేదయ్యా. వాళ్ళు మాట్లాడుతుంటే దేవుడు అడుగుతుంటే చెప్తున్నారు. నీకు కూడా ఎంత శ్రమ వచ్చినా దేవుడు నీ పక్షంగా ఉంటే, అందుకే శామ్యూల్ రూదర్ఫర్డ్ అనే భక్తుడు అంటాడు, నువ్వు లేని పరలోకం కూడా నాకు అవసరం లేదు ప్రభువా, నువ్వున్న అగ్నిగుండమైనా నాకు చాలు ప్రభువా అంటాడు. దేవుడున్నది అగ్నిగుండమైనా చాలంట. దేవుడు లేనిది అది పరలోకమని పిలువబడినా అవసరం లేదంట. కాబట్టి ప్రియులారా, దేవుడున్న స్థలం, ఆయన శ్రమనందిన వారిని జ్ఞాపకము చేసుకునే దేవుడు. ఇప్పుడు మీకు నేను పౌలు గారి గురించి జ్ఞాపకం చేస్తాను. మీ అందరికీ తెలుసు, ఆయన లిస్టు మొదలు పెడతాడు. ఏమంటాడు? వెర్రివారి వలె మాట్లాడుతున్నారు, నేను కూడా దేవుని కోసం అపరిమితముగా దెబ్బలు తింటిని. 2 కొరింథీ 11:23 ఇక లిస్టు మొదలు పెడతాడు. 1 తక్కువ 40 దెబ్బలు, 5 సార్లు తిన్నాను, 3 సార్లు బెత్తములతో కొట్టబడ్డాను, 1 సారి రాళ్లతో కొట్టబడ్డాను. ఇంకా చదువుతా వెళితే ప్రియులరా, అబ్బో ఎన్ని శ్రమలు పడ్డాడండి. సముద్రాలలో, నదులలో ఎన్ని శ్రమలు, ఎన్ని శ్రమలు. ఏమండి, ఇప్పుడు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా, అడగనా? ఇన్ని శ్రమలు పౌలు గారు ఎట్లా తట్టుకున్నాడు? ఎట్లా తట్టుకున్నాడు చెప్పండి, నాకు తెలీదు. పౌలు గారి బలము, పౌలు గారి యొక్క పొట్టి రూపము, పౌలు గారు అంటే ఏదో ఆజానుబాహుడు అనుకోబాకండి. పౌలు గారు చాలా సింపుల్గా ఉండేవాడు. ఆయన చూసిన వాళ్ళందరికీ అనిపించేదట, అరే ఈయనేంద్ర బాబు ఇట్టున్నాడు, అరే ఈ మనిషి కళ్ళ దగ్గర లోపం అంటే ఏంటి, కొంచెం అనారోగ్యత,
మనిషి పొట్టిగా ఉండేవాడు, మాటలు మాట్లాడుతుంటే అవి శక్తివంతంగా ఉండేవి కాదు. ఇప్పుడు నా మాట అన్నా మీకు కొంచెం గంభీరంగా ఉంది. పౌలు గారి మాట ఇంత గంభీరంగా ఉండేది కాదంట. ఆయన ప్రసంగాలు కూడా ఆ మాటలు అదేంట్రా అంత మెత్తగా చెబుతున్నాడు అన్నట్లుగా ఉండేవట. కానీ ప్రియులరా, అలాంటి వాడు ఇన్ని శ్రమలు ఎట్లా తట్టుకున్నాడు? మీరు ఇంటి దగ్గర చదవండి అవన్నీ. ఆ 11:23 నుంచి 2 కొరింథీలో ఎన్ని శ్రమలు పడ్డాడు. దేవుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకొని ఆ శ్రమలో ఆయన ప్రక్క నుండి 1 - 40 కొడుతున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి 5 సార్లు 1 - 40 కొట్టినా 3 సార్లు బెత్తాలు పట్టుకుని ఒళ్ళంతా, బెత్తాలంటే మామూలు కాదు. ఒకసారి ఆ బెత్తం దెబ్బ తెలియాలి అంటే మీ అందరు సింగపూర్ వెళ్ళరండి, ఒక్కసారి చాలు. సింగపూర్ వెళ్ళి ఒక చిన్న తప్పు చేయండి, ఒక తప్పు చేసి పోలీసు వాళ్ళకి దొరకండి, ఒక దెబ్బ వేస్తారు, ఎక్కువ వేయరంట. ప్రియులారా, పగిలిపోద్దంట పైనుంచి కిందకి శరీరం, పగిలిపోవటమే, ఇక అక్కడ విచ్చిలిపోవటమే. అట్లా ఉంటాయి అంట కొరడాలు. మరి పౌలు గారు ఇన్ని దెబ్బలు ఇన్నిసార్లు తిన్నాడు కదా, ఎట్లా తట్టుకున్నాడు? దేవుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకొని వాటిని తట్టుకునే శక్తి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అందుకని తట్టుకోగడ్డాడు. లేకపోతే ఆ బలహీనుడు మొదటి రౌండ్లోనే పరదేశులమో ప్రియులారా అని పాట పాడాల్సి వచ్చేది పౌలు గారికి. మొదటి రౌండ్లోనే అన్నిసార్లు దెబ్బలు తిన్నా తట్టుకోగలిగాడంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అటన్నిటినీ తట్టుకోవటానికి. అంతేకాదు ప్రియులారా, అంతేకాదు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు తనని అని తెలియబట్టే ఏమంటున్నాడో తెలుసా? నా కొరకు నీతి కిరీటం ఉన్నది. ఏముందంటే చెప్పండి మీరు కూడా. నీతి కిరీటం ఉంది. ఆగాడు అక్కడతో. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి నాకు అతిశయ కిరీటం ఉంది, నాకు జీవ కిరీటం ఉంది, నాకు మహిమ కిరీటం ఉంది, నాకు అక్షయ కిరీటం ఉంది. ఈ కిరీటాలన్నీ నాకున్నాయి అని పౌలు గారు తన పత్రికల్లో రాశాడు. కారణం ఆయన పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే అన్ని కిరీటాలు ప్రియులారా, అన్ని కిరీటాలు అందుకే ప్రియులారా. రీసెంట్గా నేను ఒక బుక్ చదువుతూ ఉన్నప్పుడు ఒక కమ్యూనిస్ట్ కంట్రీలో జరిగినటువంటి సంఘటన, అక్కడ ఉన్నటువంటి 40 మందిని క్రైస్తవులను చంపుతూ ఉన్నారు. 7గురిని చంపేసరికి ఆ ఎవరైతే దాన్ని లీడ్ చేస్తున్న కమాండర్ ఉన్నాడో ఈ క్రైస్తవులను యేసు ప్రభుని విడిచిపెట్టమన్నారు, మేము విడవమన్నారు. 7గురు అప్పటికి చచ్చిపోయారు. అంతే. ఈ 8వ వ్యక్తిగా ఈయన వెంటనే ఈ చనిపోతున్న ఈ అనేకులను చంపుతున్న ఈ మిలిటరీ కమాండర్ ఆ దుస్తులు తీసి పారేశాడు. ఆ చనిపోయిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి వస్త్రాలు ధరించాడు. 8వ వ్యక్తిగా ముందు నన్ను కాల్చండి అన్నాడంట. ఏంటయ్యా? ఆ సైనికులు ఆశ్చర్యపోయారు. అప్పుడు అతను చెప్తున్నాడు, నేను నా కళ్ళతో చూశాను. వారిని మనం కాలుస్తూ ఉన్నప్పుడు పరలోకము నుండి ఒక దూత వస్తూ ఉంది, పైనుండి ఒక దూత వస్తూ ఉంది. వాళ్ళ తల మీద, హతసాక్షుల తలల మీద ఒక్కొక్క కిరీటం పెట్టి వారిని తిరిగి పరలోకానికి తీసుకొని వెళ్ళటం నేను చూశాను. నన్ను కూడా మీరు చంపుకోండి అన్నారు. వెంటనే షూట్ చేశారు. క్షణాల్లో చచ్చిపోయాడు ప్రియులారా. ఆయన లెక్క చేయలేదు. అదృశ్యం చూశాడు. శ్రమలో తోడుగా ఉండే దేవుడు, శ్రమలో విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మరిచిపోడు. హోషయ గ్రంథము చూడండి, హోషయ 11వ అధ్యాయము, హోషయ గ్రంథము 11వ అధ్యాయము. దేవుని వాక్యం ఏం చెప్తూ ఉందో ఒక్కసారి 8వ వచనము. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును, అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును, సెబోయిమునకు చేసినట్లు నీకు ఎట్లు చేస్తును. నా మనస్సు మారిపోయింది, సహింపలేకుండా నా అంతరంగం మండుచున్నది. ఎఫ్రాయిము, నేను నిన్ను ఎలాగా విడిచిపెట్టగలను? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎలాగా విసర్జిస్తాను? లేదు లేదు లేదు, నేను నిన్ను విడిచిపెట్టే దేవుడను కాదు, నేను నిన్ను విసర్జించే దేవుడిని కాదు, నేను తిరిగి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే
దేవుడిని. ఈ ఉదయకాలం శ్రమనందుతున్న ప్రజలారా, నీ శ్రమ ఏంటో నాకు తెలియదు. ఇశ్రాయేలీలు పడుతున్న శ్రమను చూశాడు. వారి శ్రమకు తాళలేక యెహోవాకు మొర్ర పెట్టిరి అని 107:28 వ్రాయబడింది. వారు శ్రమ తాళలేకపోయారు, తట్టుకోలేకపోయారు. ఆయన వారున్న శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించెను. నీ శ్రమకు తాళలేకపోతున్నావా? ఏమండి, యోసేపు అంట చెరసాల్లో అంట ఈ పాదాలంట ఇనుప బొండల్లో వేసి బిగించేశారంట. శ్రమకు తట్టుకోలేక దేవుడికి మొర్ర పెట్టాడంట. ప్రియులరా, దేవుడు యెహోవా యోసేపును జ్ఞాపకము చేసుకొనెను. పానదాయకుల అధిపతి మర్చిపోయాడు, మేలు పొందిన వాళ్ళందరూ మర్చిపోయారు. శ్రమలో యోసేపు ఉన్నాడే, మాకు చక్కని కలభావములు చెప్పాడే అని వాళ్ళు జ్ఞాపకం చేసుకోవలసిన వారు, చక్రవర్తి ముందు మాట్లాడవలసిన వారు అందరూ మర్చిపోయారు. కానీ శ్రమ పడుతున్న యోసేపుని ఆ కాళ్ళు బండలలో బిగిస్తే ఇనుము యొక్క తుప్పు ఆయన ప్రాణమును బాధిస్తూ ఉంటే విలవిలలాడిపోతున్న యోసేపుని జ్ఞాపకము చేసుకున్న దేవుడు, ఐగుప్తు దేశానికి ఆయనను ప్రధానమంత్రిగా చేసిన దేవుడు, సిలువ దగ్గర ఏడుస్తున్న తన తల్లిని చూసి ఆ శ్రమ, ఆ తల్లి గుండె ఎంత శ్రమ పడుతుందో అర్థం చేసుకొని, అమ్మా ఇదిగో నమ్మకమైన యోహాను చేతుల్లో నిన్ను పెడుతున్నానమ్మా. శ్రమలో ఉన్న తల్లిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు. అరే, యేసు ప్రభు చనిపోతున్నాడే, నా హృదయానికి ఆదరణ ఎట్లా అని కృంగిపోతున్న శిష్యుడికి అమ్మను బహుమానముగా ఇచ్చిన దేవుడు, శ్రమ పడుతున్న అందరినీ ఆదరించిన దేవుడు. ప్రియులరా, తన అరచేతులలో నిన్ను నన్ను చెక్కుకోవటానికి అందుకే సిలువలో చేతులు చాచాడు. కొట్టండి కొట్టండి కొట్టారు. వాళ్ళు కొట్టింది మేకులు కాదు ప్రియులరా, ఆ కొట్టబడిన మేకుల చాటున నువ్వు నేను దాయబడి ఉన్నాం. మనలను తన చేతులలో చెక్కుకున్నాడు. నీ పాపం నా పాపం ఆయన చేతుల్లో గాయాలు చేసిందంటే అక్కడ ఎవరున్నారో తెలుసా? నిన్ను నన్ను క్షమించిన దేవుడు మన పేర్లు అక్కడ రాసుకున్నాడు. ఇదిగో ఈ పొన్నూరు పట్టణములో ఉన్న పలానా 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 వారి కోసం ఈ దేవుని వాక్యం లైవ్లో అనేక ప్రాంతాలలో ఉంటున్న వారందరి కోసం ఇదిగో వారందరినీ నేను నా చేతుల్లో చెక్కుకున్నాను. వారి కోసమే ఈ గాయములు, వారి పేర్లు నా చేతుల్లో చెక్కబడినాయి. వారు నా చేతుల్లో ఉన్నారు. ఆ హస్తములు చాపంటున్నాడు, నా కుమారుడా నా కుమార్తె, ఇదిగో ఆ చెక్కబడిన గాయములు నీకోసమే అక్కడ ఉంది. నువ్వే, నీకోసమే నేను ఆ బాధ భరించింది, నీకోసమే ఆ శ్రమ భరించింది. శ్రమ పడిన వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వే శ్రమలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చివరిగా యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము ప్రియులరా 9వ వచనం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడిన. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే తనను వెంబడించిన వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. 3.5 సంవత్సరాలు తనను వెంబడించి ఇప్పుడు తాను సిలువ వేయబడినాను అని తెలిసిన తరువాత వెనుకకు జారిపోయినటువంటి తన వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకప్పుడు నువ్వు కూడా దేవుని బిడ్డవేనేమో, ఈ రోజున వెనుకకు జారిపోయావేమో, నీకు దేవుడి మీద ఉన్న మొదటి ప్రేమ తొలగిపోయిందేమో. ఒకప్పుడు దేవుడన్నా దేవుని సన్నిధన్నా నీకెంతో ఇష్టం, ప్రభువుని ఎంతో ప్రేమించావు, ప్రభు కోసం ఎంతో కష్టపడ్డావు, ఉపవాసాలుండావు, రాత్రుల్లో జాగరణం చేసి ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి రోధించావు, ప్రార్థన చేశావు, ప్రభుతో సన్నిహిత సహవాసం కలిగి ఉన్నావు. ఈ రోజున వెనుకకు జారిపోయావు, ఆత్మీయంగా కృంగిపోయావు, నువ్వు చాలా దూరం అయిపోయానని ఏడుస్తూ ఉన్నావు. ప్రియులరా, నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
ఒకప్పుడు ఆయన్ని వెంబడించిన నిన్ను ఆయన మరచిపోవటం లేదు. ఎంత గొప్ప దేవుడు అంటే ప్రియులారా, తన్ను తాను తగ్గించుకొని వాళ్ళ కోసం వంట సిద్ధం చేసి, ఏమి సిద్ధం చేశాడు? వంట సిద్ధం చేసి ఆ చేపలను కాల్చి వారు ఆ సముద్రంలో ఒడ్డుకు రాగానే దేవుడు చూడండి, ఆయన ప్రేమ చూడండి, అరే వీళ్ళకి నాతో 3.5 ఏళ్ళు తిరిగి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని వాళ్ళనేమన్నా వదిలిపెట్టేశాడా దేవుడు? వదిలిపెట్టేయలేదు ప్రియులారా, వాళ్ళను వదిలిపెట్టేయలా. వాళ్ళు వెనుకకు జారిన, ఒకప్పుడు నన్ను వెంబడించారు, వీళ్ళని నేను వదిలిపెట్టకూడదు అని ప్రియులారా వాళ్ళను తిరిగి దేవుడు ఎంతగానో ప్రేమించి ఇక ప్రేమను వాళ్ళు మరచిపోలేకపోయారు ప్రియులారు. అప్పుడు దాకా అనుకున్నారు ఆయన సిలువ వేయబడ్డాడులే, ఇక ఆయనకి మనకి బంధం తెగిపోయిందిలే. వెనుకకు జారిపోయిన ఆ శిష్యులను వదిలిపెట్టలా జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు వెనుకకు జారావా? అయ్యో నేను తెలిసి తప్పు చేశానని కృంగిపోతున్నావా? ప్రభువా నీ వాక్యం తెలుసు, మీ సత్యం తెలుసు, మీ నీతి తెలుసు, మీ క్రమం తెలుసు, నేను ఎలా జీవించాలో నాకు తెలుసు. అయినా నేను తప్పు చేశానయ్యా, నేను దిగజారిపోయానయ్యా, నేను పతనమైపోయానయ్యా. ఒకప్పుడు మిమ్మల్ని వెంబడించిన నేను, ఒకప్పుడు దేవుని సన్నిధిలో అన్నీ నేనుగా సహకరించిన నేను ఈ రోజున చాలా వెనుకబడిపోయానయ్యా. ప్రియులరా, దేవుడు నీ పట్ల ప్రేమ చూపే దేవుడు. శిష్యుల హృదయాలు కరిగిపోయినాయి. ఇంత తప్పు చేసినా కూడా మనల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన అంత తగ్గించుకొని నుప్పు వెలిగించి ఆ చేపలు కాల్చి మనకి వడ్డిస్తున్నాడు. ఏమి ప్రేమ ఈ ప్రేమ! ఆయన మర్చిపోలా, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ప్రియులరా. అంతేకాదు ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత కూడా శిష్యులను మరచిపోలేదు ప్రియులారా. ఇంత బాధ పెట్టారు, నేను వాళ్ళకి పునరుద్ధానున్నై తిరిగి లేచి కనబడిన తర్వాత కూడా నన్ను వదిలిపెట్టి చేపలు పట్టుకోవటానికి వెళ్ళారు కాబట్టి ఇక నేను వీళ్ళను వదిలిపెట్టేస్తాను అనుకున్నాడా? అనుకోలే. పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా శిష్యుల్ని జ్ఞాపకం చేసుకొని ఆ మేడగదిలో వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వారి మీద పరిశుద్ధాత్మ శక్తిని కృమ్మరించాడు ప్రియులారా. ఆత్మ అభిషేకం వారి మీద కృమ్మరించి వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు వెనుకకు జారిపోయావా? నీకు దేవుడు ఈరోజు 2వ అవకాశం ఇవ్వబోతున్నాడు. తిరిగి నీ మీద తన పరిశుద్ధాత్మ శక్తిని కృమ్మరించబోతున్నాడు. తిరిగి దేవుని అగ్ని నీ మీద పరిశుద్ధాత్మ అగ్నితో నీకు అభిషేకం చేయబోతున్నాడు. నిన్ను ఆయన మరచిపోలా, నిన్ను ఆయన్ని విడిచిపెట్టాలా. నువ్వు నిత్యము ఆయన మనస్సులో జ్ఞాపకం ఉన్నావు. నాకు తెలుసు ప్రియులారా, ఇక్కడున్న మనందరం ఆయన మనస్సులో జ్ఞాపకం ఉన్నాం, ఖచ్చితంగా ఉన్నాం. ఎలాగో చెప్పనా? ఒక్కసారి బైబిల్లో చివరి వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనము. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడును ఆయనే. చూసారా? మృతులలో నుండి లేచి దేవుని కుడి పార్శ్వమున ఉండి ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు? ఎవరి కోసం? ఆ మాట చదవట్లా. మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనం. ఈరోజు కూడా ఇక్కడున్న వాళ్ళందరి పేర్లు పెట్టి ప్రతి ఒక్కరి కోసం, ఈ ప్రపంచంలో దేవుని మందిరములో కాలు పెట్టిన ప్రతి వ్యక్తి కోసం ఆయన ఈ రోజు కూడా విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. నీ కోసం నువ్వు మరిచిపోయి ఎన్నిసార్లు పడుకున్నావో ప్రార్థన చేసుకోకుండా, నీ కుటుంబం కోసం, బిడ్డల కోసం ప్రార్థన చేయకుండా, కానీ ప్రతిరోజు మన కోసం
ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్న దేవుడు ఆయన మరచిపోలేదు ప్రియులారా. ఈరోజు కూడా నీకోసం పరలోకంలో విజ్ఞాపన ధ్వని వినబడుతూ ఉన్నది. ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. కాబట్టి దేవుడు నిన్ను మర్చిపోయాడు అనుకోబాకు. ఆయన ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టే నీ మనస్సులో సైతాను వెనక్కి లాగుతున్నా ఇవాళ వెళ్ళకపోతే ఏమీలే, ప్రార్థనకి ఒక్క వారం వెళ్ళకపోతే ఏమీలే అని సైతానుడు నీ మనస్సులో ఒక బలహీనమైన మనస్సు పెట్టినా నువ్వు ఈరోజు ఇక్కడికి రాగలిగావంటే ఆయన విజ్ఞాపన, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మరచిపోలేదు. నువ్వు నేను ఇక్కడున్న ప్రతి బిడ్డ ఆయన చేతుల్లో చెక్కబడ్డాం ప్రియులారా. ఆయన ఈ చేతుల్లో ఉన్న గీతలు ఎవ్వరూ ఎలాగా చెరపలేరు. ఆయన అంటున్నాడు, నా చేతులలో నుండి మిమ్మును ఎవ్వరు అపహరించలేరు. అంత జ్ఞాపకం ఉన్నాం మనం అందరం కూడా. ఈరోజు కూడా నీకోసం ప్రార్థన చేస్తున్నాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎన్నడూ కూడా దేవుడు నన్ను మరిచిపోయాడు అనొద్దు. ఈరోజు చక్కని ఆరోగ్యంతో చక్కని నడకతో దేవుని మందిరంలోనికి రాగలిగినామంటే నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు ఆయన దృష్టి పదంలో ఉన్నావు. వీటిల్లో మనం కూడా ఆయనకు విధేయత చూపేవారంగా మారితే, ప్రార్థన చేసేవారముగా మనము మారితే, శ్రమలో ఆయనను జ్ఞాపకం చేసుకునే వారంగా మారితే, ఆయనను వెంబడించాం, ఈ రోజున తప్పిపోయాం, అయ్యా తిరిగి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అనగానే ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన నిన్ను ఒకే మాట, ఎలాగైతే నోవహుతో మీరు విస్తరించండి, ఫలించండి, అభివృద్ధి పొందండి, అదే మాట ఈ రోజున నిన్ను జ్ఞాపకం చేసుకొని నీకు కూడా దేవుడు అభయం ఇస్తున్నాడు. నా చేతుల్లో నుండి మిమ్మలను ఎవ్వరూ అపహరించలేరు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ప్రభువా, నేను మిమ్మల్ని ఎన్నోసార్లు మరిచిపోయానయ్యా, విడిచిపెట్టానయ్యా,